యేసుక్రీస్తు నామమున సంఘంలో ఉన్న దేవుని పిల్లలకును అలాగే వీడియో చూస్తున్న వారందరికీ క్రీస్తు నామమున వందనాలండి. ఆసాపు గారు రాసిన కీర్తన 50వ అధ్యాయము 17, 18. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగని చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. చెడ్డవారితో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. బాగా వినాలి. ఆసాపు గారు 50వ కీర్తన రాస్తూ మనుషులలోని కొంతమందికి దిద్దుబాటు ఎలాగనిపిస్తుందంటే అసహ్యంగాను అనిపిస్తుంటుందట. ఈ అసహ్యము అనే పదం ఎక్కడ వాడుతాము? నచ్చలేనప్పుడు, మనకు నచ్చలేనప్పుడు ఈ మాటను మనం మాట్లాడుతాం. మనుషులకట, అందరు కాదు, కొందరు దిద్దుబాటు అసహ్యమట. నీవు నా మాటలను నీ వెనకకు త్రోసెదవు. దేవుని మాటలు మనిషి ముందుంచుకోడట, వెనక్కి తోసేస్తాడట. మరి ముందు వేటి నుంచుకుంటాడు? చెడు నుంచుకుంటాడనమాట. చెడు సహవాసాలు, చెడు పనులు, చెడు మాటలు, ఇలాంటివన్నీ కూడా ముందుంచుకుంటాం. అలాంటి వారితో ఏకమైపోతుంటాము. ఇలా మన జీవితాలు. ఇంకేమన్నాడు? నువ్వు దొంగను చూసినప్పుడు దొంగతో ఏకమైపోతావు. చెడ్డవారితో నువ్వు సహవాసాలు చేస్తావు. కీడు కొరకు నీ నోరుని తెరుస్తావు. నీ నాలుక కపటాన్ని కల్పిస్తుంది. నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండాలి చెబుతావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. నువ్వు ఇలాంటి పనులు చేసినను దేవుడినైనా నేను మౌనంగా ఉన్నాను. ఇలాంటి పనులు కొంతమంది చేస్తున్నా దేవుడు మౌనంగానే ఉన్నాడట. ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇలాంటి పనులు చేసేవారి విషయంలో దేవుడు ఎందుకు మౌనం పాటిస్తున్నాడు? అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించబోతున్నాను. ఏం చేయబోతున్నాడు దేవుడు? చెడ్డ పనులు చేసేవారిని, చెడ్డ పనులు చేస్తుంటే దేవుడు చూస్తూ మౌనంగా ఉండిపోతున్నాడట.
దేవుడు చూస్తూ మౌనంగా ఎందుకు ఉండిపోతున్నాడంటే, వాటన్నిటినీ మన కళ్ళ ముందు, ఆ విషయాలన్నిటినీ మన కళ్ళ ముందు మన ముందుకు తీసుకొచ్చి వాటినన్నిటినీ వరుసగా పేర్చి వీటికి సమాధానం చెప్పు అని మనలను గద్దించబోతున్నాడు. ఇప్పుడు చదువుకుందాం 17వ వచనం. దిద్దుబాటు అంటే ఇలాంటి చెడ్డవాటితో నువ్వు ఉండడము, చెడ్డవాళ్ళతో నువ్వు సహవాసం చేయడము, చెడు మాట్లాడడము, కీడులు చేయటము, మేలు మానేయటం, మంచిని మానేసి చెడులోకి వెళ్ళటము, ఇవన్నీ చేస్తుంటే దేవుడు అలా చేసే మనిషితో ఏమంటున్నాడంటే, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. కొంతమందికి వాళ్ళను మార్చటం కొరకు మనము చెప్పటము, మనుషులుగా మనకు తెలిసింది చెప్పటము, కొట్టటము, గసరటము, ఇంకొంతమంది అయితే తిట్టటము, ఇలాంటివి చేస్తుంటారు. మందలిస్తుంటారు, దారిలోకి రమ్మని చెబుతారు, ప్రేమతో చెబుతుంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళలో ఉన్న చెడు, వాళ్ళు ఎంచుకున్న చెడ్డదారిలో నుంచి వారిని విడిపించి మంచి దారిలోకి తీసుకురావటానికి మనము చేస్తున్న ప్రయత్నమే దిద్దుబాటు. ఈ దిద్దుబాటట మనిషికి అసహ్యమట. మనము ఇలాంటి చెడ్డ పనులన్నీ చేస్తుంటే దేవుడు మౌనంగా ఉన్నాడట. దావీదు చెడు చేస్తుంటే దేవుడు మౌనంగానే ఉన్నాడట. కీర్తనలు 51:21 వచనం. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నువ్వు అనుకుంటువి. అబ్బా, మనుషులు ఎలాగ అనుకుంటారట, దేవుడు నాలాంటి వాడే. అలాంటి దేవుళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? అలాంటి దేవుళ్ళు ఎందుకు లేరు? అలాంటి దేవుళ్ళు కూడా ఉన్నారు. నచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, నచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు, నచ్చినవన్నీ చేస్తారు, నచ్చినవన్నీ సంపాదించుకుంటారు, నచ్చిన వాటి కొరకు బ్రతుకుతారు, నచ్చిన సేవకుడిని ఎంచుకుంటారు, నచ్చిన సంఘాన్ని ఎంచుకుంటారు. నచ్చాలి, అన్నీ నచ్చాలన్నమాట. అవునా? అలాగే దేవుణ్ణి కూడా ఎంచుకునేటప్పుడు నాకు నచ్చిన దేవుడు ఎక్కడున్నాడు అంటే నా తగ్గట్టు దేవుడు, నాలాంటి బుద్ధులు, నాలాంటి చూపులు, నాలాంటి లక్షణాలు, నాలాంటి గుణాలు, నాలాంటి మనసు, నేను ఏ దారిలో వెళ్తే ఆ దారిలో వెళ్ళే దేవుడు. ఇప్పుడు దేవుళ్ళు ఎక్కువైపోయారు అన్నమాట. మనుషులకు నచ్చిన దేవుళ్ళు పుట్టారు. అది మనుషుల దురదృష్టం, అది అదృష్టం అనుకుంటున్నారు. నాకు ఏది ఇష్టమైతే దానిని ఇష్టపడే దేవుడు ఎక్కడున్నాడు వెతుక్కుంటున్నారు అనమాట. అలాగనుకుంటున్నారట. చెడ్డవాళ్ళు ఎలాగనుకుంటున్నారంటే, నాకు నాలాంటోడే దేవుడు, నాలాంటోడే, నాలాంటి బలహీనుడు, నాలాగే తప్పులు చేస్తాడు, నాలాగే ఉంటాడు, నాలాంటి చూపే, నాలాంటి మాటే, నాలాంటి గుణగానాలే దేవుడికి ఉంటాయి. అలాగనుకుంటున్నారట. ఏమంటుండు? మంచి మాట అది 21. ఇట్టి పనులు నువ్వు చేసినను, చెడ్డ పనులు నువ్వు చేసినను నేను మౌనంగానే ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావు. నాలాంటి చెడ్డోడే దేవుడు అని అనుకుంటాడు మనిషి. దావీదు చేయవలసిందంతా, ఆ చేయకూడని కార్యం అంతా చేసేసాడు. మనుషుల జీవితాల్లో చేసే కార్యాలు ఉన్నాయి, చేయకూడని కార్యాలు ఉన్నాయి. చేసే కార్యాలను కొంతమంది పక్కన పెడతారు, చేయకూడని కార్యాలను చేస్తారు.
కొంతమంది చేసే కార్యాలు చేస్తారు, చేయకూడని కార్యాలు అవి ఇవి కలిపేస్తారనమాట. అప్పుడు ఏం మాట్లాడతారు అనుకున్నావు? పాపం పోవడానికి పుణ్యకార్యం చేశాడట. ఏది పోవడానికి? అన్ని పాపకార్యాలు చేసావు కదా, ఒక పుణ్యకార్యం చేస్తే కొట్టుకుపోతుంది కదా. ఏంటి అలాంటిది? ఏంటి అవునా? అలాంటిదా? మనం చేస్తున్నది అలాంటిదా? కొట్టుకుపోతుందా? అలా బ్రతికేస్తాను అన్నమాట మనుషులు. అంటే దేవుడు ఎలాంటి వాడు అని అంటే మనిషి అనుకుంటున్నాడు నాలాగే పెళ్లి చేసుకుంటాడు, నాలాగే పిల్లలకి అంటాడు, నాలాగే తప్పులు చేస్తారు, మాలాంటి వాళ్ళే దేవుళ్ళు కూడా అని అనుకుంటున్నారట. అయితే ఈ సృష్టికర్త దేవుడు, బైబిల్ దేవుడు, యెహోవా దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఇజ్రాయేలీలకి దేవుడే, బైబిల్లో ఉన్న దేవుడు క్రైస్తవులకి దేవుడే, బైబిల్లో ఉన్న దేవుడు ప్రతి జాతి మనిషికి దేవుడే, సర్వజాతి మనుషులకు దేవుడు. ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరి దేవుడు, ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరి దేవుడు. ఈ అందరికీ దేవుడు, అందరి దేవుడైన వాడు ఆయన ఏమంటున్నాడంటే, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుణ్ణి మరుచు వారులారా దీనిని యోచించుకొనిడి, లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేయుదును, తప్పించువాడెవడూ లేకపోవును. అలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకన్నా ఎలాంటి పరిస్థితి? దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నారు, దేవుణ్ణి పక్కన పెట్టి బ్రతుకుతున్నారు, మీకు నచ్చినవన్నీ చేస్తున్నారు. నచ్చిన కూర వండుకోండి పర్వాలేదు, నచ్చిన భర్తను పెళ్లి చేసుకోండి, నచ్చిన భార్యను పెళ్లి చేసుకోండి పర్వాలేదు, అంతకు మించి సెకండ్ ఉండకూడదు, అంతకు మించి సెకండ్ అన్నీ చేయకూడదు. వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తీసుకోలేదు అనుకో, లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేయుదును, తప్పించువాడు ఒక్కడు ఎవడు లేకపోతాడు, ఎవడు రాడనమాట. తప్పించేవాడు, ఆ రోజు మనలను తప్పించేవారు ఒక్కరు రారు. ఎప్పుడు? దేవుడు మనము చేసిన తప్పుని సరిచేస్తుంటే, సరిదిద్దుతుంటే అప్పుడు అసహించుకోకుండా బ్రతకడం నేర్చుకోవాలి. కానీ కొంతమందికి నచ్చదు, కొంతమందికి అది నచ్చదు అనమాట. ఏది నచ్చదు? దిద్దుబాటు మనిషికి అసహ్యం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం? 2 సమూయేలు 11వ అధ్యాయము 26, 27. 2 సమూయేలు 11 అధ్యాయము 26, 27. ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి ఉరియా భార్య అయిన బెస్తబా విని తన భర్త కొరకు ఏడ్చెను. ఆ ఏడ్పు కాలము తీరిన తరువాత దావీదు, ఇజ్రాయేల్ రాజు అయిన దావీదు దూతలను పంపి ఉరియా భార్య అయిన బెస్తబాను తన నగరకి రప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి దావీదుకు ఒక కుమారుని కనెను. బాగా వినాలే. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. అంటే దేవుడు మౌనం అయిపోయాడు. ఏం చేస్తాడో చూద్దాం, తర్వాత దిద్దితే దారిలోకి వస్తాడా లేదా? కొంతమంది తప్పులు చేస్తారు, సరిదిద్దామనుకోండి, దిద్దామనుకోండి, దారిలోకి రారు కదా, అసహించుకుంటారనమాట.
దారిలోకి రారు, అసహించుకుంటారు. దారిలో పడ్డావా పర్వాలేదు, దిద్దుబాటును కానీ అసహించుకున్నావా శిక్ష కన్ఫాము, దెబ్బలు కన్ఫాము. శిక్ష కన్ఫాము, దెబ్బలు కన్ఫాము. తప్పు చేస్తే, పాపం చేస్తే శిక్ష ఉందండి. ఏముందండి? తప్పు చేస్తే, పాపం చేస్తే ఏముంది? శిక్ష ఉంది. అది ఈ 2 సమూయేలు 11, 12 అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది. తప్పు చేసిన దావీదుని దేవుడు శిక్షించాడు. పాపము వలన వచ్చు జీతము చావా? పాపానికి శిక్ష చావా? ఇంకా దేవుడు మనల్ని వదిలేస్తున్నాడండి. పాపానికి శిక్ష రోగం రప్పిస్తున్నాడు, ఆయుస్సును తగ్గిస్తున్నాడు, ఆరోగ్యాన్ని తగ్గిస్తున్నాడు. అంతే, చంపట్లేదు. సంతోషించాలి మనం. చంపితే నరకానికి వెళ్ళిపోతామేమని, రక్షణ దొరకదని మన జీవితాలను కట్టుకునే అవకాశం ఇస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వరకు. యేసు ఒలివ కొండకు వెళ్ళెను. అంటే రాత్రి ఒలివ కొండకు వెళ్ళిపోయారు. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయములోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి దేవుని మాటలు బోధించుచుండెను. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. వ్యభిచారము, పాపము చేసిన వారిని, తప్పు చేసిన వారిని, అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. అది పాపానికి శిక్ష ఏటట. ఎలా చంపాలి? పాపానికి శిక్షలు ఉన్నాయా లేవా? పాపము చేసి పట్టబడిన స్త్రీ, యోహాను సువార్త 8వ అధ్యాయం చదివితే పాపము చేసి పట్టబడిన స్త్రీ అంటే ఈవిడ కనబడే దొంగ. ఈవిడ పేరు ఏం పేరు? కనబడే దొంగ. దొరికిపోయింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కనబడని దొంగ. సమరయ స్త్రీ తన పాప జీవితాన్ని కడుక్కుంది, ప్రభువు వైపు నడిచింది. తన పాప జీవితాన్ని కడుక్కోకముందు, ప్రభు రాకముందు ఆవిడ ఎలాంటిదంటే పాపంలో ఉంది, భయంకరమైన పాపంలో ఉంది. యేసు వచ్చినంత వరకు ఆవిడ ఎవరికి దొరకలేదు. మీరు ఆ మాటలు చదివితే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఒకసారి చదవండి ఆ మాటలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. యేసు సమరయ స్త్రీతో అంటున్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని సమరయ స్త్రీతో చెప్పగా, ఆ సమరయ స్త్రీ నాకు పెనిమిటి లేడు అంటే పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి అవ్వలేదా? పెళ్ళీడులో ఉన్న స్త్రీ అన్నమాట, లేక పెళ్ళీడుకు వచ్చిన స్త్రీ. నీ పెనిమిటిని తీసుకురా అంటాడు యేసు ప్రభు. ఈమె అంటుంది, నాకు భర్త లేడు, నేను పెళ్లి చేసుకోలేదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అంటుంది. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పుచున్న మాట సరియే, నీకు 5 పెనిమిటులుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడా? అంటే కనబడని దొంగ. దానికి ఒక సామెత ఏదో ఉంది, దొరికితే దొంగ
దొరకపోతే దొర. అంటే దొంగే దొర. బాగా వింటున్నారా? మీకు అర్థం అవ్వాలి. దొంగే దొర. దొరవేషం కట్టుకున్నాడు. సమరయ స్త్రీ యేసు రాకముందు వరకు దొంగ, పాపములో ఉన్న దొంగ, దొరవేషం కట్టుకుంది. యేసు ప్రభు వచ్చేసరికి ఓపెన్ అయిపోయింది. నువ్వు కనబడని దొంగవి. కొంతమంది చెడ్డ పనులు చేస్తారు, కనబడరు. కొంతమంది చెడ్డ పనులు చేస్తారు, పట్టబడతారు. పట్టబడినోళ్ళు దొంగలే, పట్టబడకన్నా తిరుగుతున్నోళ్ళు కూడా దొంగలే. వీళ్ళు కనబడే దొంగలు. అంటే యోహాను సువార్త 8వ అధ్యాయములో ఉన్న స్త్రీ కనబడిపోయి పట్టబడిన దొంగ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న స్త్రీ కనబడని పట్టబడని దొంగ. దొంగే. ఎప్పుడు దొరికిపోయింది? యేసు ప్రభు వచ్చినప్పుడు దొరికిపోయింది. ఇప్పుడు మనము ఒక దావీదు గురించి కానీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ గురించి కానీ, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్న పాపము చేస్తుండగా పట్టబడిన స్త్రీ అయిన ఆమె జీవితాన్ని కానీ, ఇలా బైబిల్లో కొంతమంది జీవితాలను, భూమి మీద కొంతమంది జీవితాలను మనం చూడగలిగితే, కొంతమందికి దిద్దుబాటు అంటే అసహ్యం, కానీ కొంతమందికి దిద్దుబాటు అంటే చాలా ఇష్టం. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీకి దిద్దుబాటు అంటే చాలా నచ్చింది. నచ్చిందా లేదా? అమ్మ ఇక మీదట పాపం చేయకంటే నేను చేస్తాను అన్నదా? చేయనన్నదా? పాపానికి శిక్ష ఉంది, నేను కూడా శిక్ష విధించను. ఇక్కడ మీరు యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పాపానికి శిక్ష పడవలసింది ఆవిడికి. మీరు ఆవిడ జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు కానీ అడ్డు లేకపోతే పాపం చేసిన స్త్రీని ఏం చేస్తారు? వాళ్ళు రాళ్ళు రువ్వి చంపేస్తారు. పాపానికి ఆ రోజు ఆమెకు శిక్ష పడవలసింది. పాపానికి శిక్ష ఏంటి? రాళ్ళ దెబ్బలకు. పాపానికి శిక్ష ఏంటి? చావు, మరణం. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు చేస్తున్న భయంకరమైన పాపాలు, ఒకరి నుండి వచ్చిన ప్రతి జాతి మనుషులు చేస్తున్న భయంకరమైన పాపాలు. అయినా దేవుడు మౌని అయిపోయి ఒక్కొక్కరిని మారుస్తూ వాళ్ళని దిద్దితే వాళ్ళకి దిద్దుబాటు ఇష్టపడి మారుతారని ఎదురు చూస్తూ, దేవుడు కూడా మాలాంటి వాడనే ఒక భయంకరమైన భ్రమలో ఉంటూ, కళ్ళు మూసుకుపోయి చాలామంది బ్రతుకుతున్నారు. ఆ కళ్ళు మూసుకుపోయిన ఆ పొరలు రాలి పౌలులాగా, అవునా? దమస్క మార్గంలో పౌలు కళ్ళుకి పొరలు పట్టేశాయా? ఆ పొరలు రాలిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడా? పాత జీవితాన్ని కలిగి ఉన్నాడా? మార్చుకున్నాడు. అలాగా కొంతమంది చెడ్డవారు వారి కళ్ళుకు ఉన్న ఆ పొరలు రాలాలి. ఆ రాలినంత వరకు వాళ్ళ జీవితం మారదనమాట. మారలేదానికి ఏం చేస్తానన్నాడు? లేని ఎడల ఏమన్నాడమ్మా? అది చదవండి, అది బాగున్నది. ఆ మాట బాగుంది. మన నోటు తనే కన్నా ఆ మాట బాగుంది. లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేయుదును. చీల్చివేసే పని ఏవి చేస్తాయి చెప్పండి? పులి, సింహం. పాపం చేసే వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు? మారకపోతే చీల్చి తినబోతున్నాడు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించును. దేవుని మడుచువారులారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేయుదును, తప్పించువాడెవ్వడునూ లేకపోను. ఆ రోజు ఎవ్వడు రాడు. ఎందుకు? ఇప్పుడు శిక్ష అమలు చేస్తుంది ఎవరు?
దేవుడు. ఎవరొస్తారు? రక్షించే నాథుడు ఉండడు. కానండి కీర్తనలు 50 అధ్యాయము 17 వచనం అండి కొంతమందికి చాలా ఇష్టం అండి, కొంతమందికి ఇష్టం ఉండదండి. దిద్దుబాటు మాటలు చెప్తాం, కొడతాము, కోపంలో తిడుతుంటాము, మారటం కొరకే ఇవన్నీ చేస్తున్నారని కొంతమంది అనుకోరు, మారరన్నమాట. వాళ్ళకి జరగబోయే పనిష్మెంట్ ఇది, వాళ్ళకి జరగబోయే ప్రమాదం. దావీదుకి ఇష్టమైన దిద్దుబాటు చూడండి అక్కడ 2 సమూయేలు 12 అధ్యాయము 2 సమూయేలు 12 అధ్యాయము 1 వచనము నుండి చివరి వచనం 11 చివరి వచనము నుండి 12 చదువుకుందాం. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. చూసాడు దేవుడు అలా చూస్తాడు మౌనంగాన. తప్పు చేస్తున్నాడు, దేవుడు మౌనంగానే ఉన్నాడు. నేను దావీదు లాంటోడిని అనుకుంటుండేమో దావీదు, దేవుడు కూడా నాలాంటోడే అనుకుంటుండేమో దావీదు. అయిపోయిందనమాట. చదువుకుందాం. అయితే దావీదు చేసినది దేవుని దృష్టికి దుష్కార్యంగా కనబడ్డది. ఏటి దుష్కార్యం చేశాడు? పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళడం, పరాయి స్త్రీని కోడటం, పరాయి స్త్రీని కలవటం పెద్ద తప్పు. ఆ స్త్రీ కోసం తన భర్తను చంపటం ఇంకా పెద్ద నేరం. అయిపోయింది, ఇక మీదట పాపం చేయను, ఆ స్త్రీని నా దగ్గరికి రానివ్వను అనలేదు. మరలా ఆవిడ్ని ఈ దావీదు గారు నగరానికి రప్పించేసుకొని మరలా ఆమెను కలవటము, ఆమె ద్వారా మరొక బిడ్డను కనటము, ఇదంతా దేవుడు మౌనంగా ఉండి చూస్తున్నాడు అన్నమాట. దావీదు ఏమనుకుంటున్నాడు? ఏదైనా పొరపాటు ఉంటే దేవుడు చెప్పును కదా, పర్వాలేదు, దేవుడికి కూడా ఓకే అయ్యి ఉంటుంది, దేవుడికి కూడా నచ్చే ఉంటుంది, దేవుడు కూడా నాలాంటోడే, నాలాంటి బలహీనతలు ఉన్నోడే అని అనుకుంటూ ఉంటాడేమో. పోనీ అనుకుందాం, కొంత అలాంటి దేవుళ్ళు ఉన్నారు కదా, అలాంటి దేవుళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అలాంటి దేవతలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అనమాట. ప్రియమైన దేవుని పిల్లారా అనుకున్నాడేమో. 12 వచనం 12 అధ్యాయం 1 వచనం. కావున యెహోవా ఎవరు? అందరి దేవుడు. యెహోవా అంటే మన క్రైస్తవులకు కూడా బైబిల్ అర్థం కాలేదని అనాలి. ఎందుకంటే యెహోవా దేవుడు ఇజ్రాయేలీల దేవుడు అంటారు. యెహోవా దేవుడు ఇజ్రాయేలీల దేవుడు కాదు, సర్వ ప్రపంచ మనుషుల దేవుడు ఆయన. చూసారా? అంటే ఈయన ఇజ్రాయేలీల దేవుడే, అందరి దేవుడు అనమాట ఈయన. కావున యెహోవా నాతాను అంటే దేవుని సేవకుడిని, దేవుని ప్రవక్తను దావీదు నొద్దకు పంపెను. ఆ ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉన్నారు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు బేదోడు. ధనవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అయితే బేదవాడైన దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప మరేమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దకు వాని బిడ్డల యొద్దకు ఉండి పెరిగి వాని చేతు ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది తాగుచు వాని కౌగిట పడుకొనుచు వానికి కుమార్తెల వలె ఉండెను. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? దావీదుకు చెప్తున్నాడు అనమాట. ఏంటి దైవజనుడు వచ్చాడు, నాకెందుకు ఇవన్నీ చెప్తుండ్రు, నేను రాజును కదా, నాకెందుకు ఈ కథ చెప్తుండ్రు, నాకెందుకు ఈ ఉపమానం చెప్తున్నారు, నాకెందుకు ఇదంతా వివరిస్తున్నారు? ఏమో ఆయన వచ్చారు, దేవుని సేవకుడు వచ్చారు, ఈయన దావీదు గారు రాజు వింటున్నారు అనమాట ఆయన చెప్పిందంతా.
మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతునికి వచ్చెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి అయత్తము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనికి ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి. చూసారండి, ఐశ్వర్యవంతుని దగ్గరికి ఒకడు వచ్చాడట. వచ్చిన తర్వాత ఐశ్వర్యవంతుని దగ్గరికి చాలా గొర్రెలు ఉంటే ఆ దరిద్రుడి దగ్గర ఉన్న గొర్రెని తీసుకొని తన ఇంటికి వచ్చినోడికి విందు చేస్తున్నాడట. దావీదు ఆ మాట నాతాను ప్రవక్త దావీదు గారికి చెప్పగానే దావీదు రాజు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు చంపియాలి. అలాంటోడిని ఏం చేయాలట? అలాంటోడిని అంటే దావీదుని ఏం చేయాలి? దేవుడు చంపేడు మానేసి శిక్షించి విడిచిపెట్టేశాడు, మందలించి విడిచిపెట్టేశాడు, దండించి విడిచిపెట్టేశాడు. తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు, తప్పు చేసిన వారు జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే పాపానికి మరణమే శిక్ష. పాపానికి మరణమే శిక్ష. పాపం చేసినా కూడా మనలను దేవుడు వదిలేస్తున్నాడంటే దిద్దుబాటులోకి నువ్వు వస్తున్నావా రావా నువ్వు ఆలోచించుకో. దిద్దుబాటు చేయాలనుకుంటున్నాడు, దిద్దుబాటును కూడా అసహించుకున్నావు అనుకో, మరణం కన్ఫర్మ్. అది ఎప్పుడో తెలీదు, ఎక్కడో తెలీదు, ఎలాగో తెలీదు. ముగింపులో కొడతాడు, మధ్యలో కొడతాడు, వెంటనే కొడతాడు, లేటుగా కొడతాడు. దుష్కార్యానికి, పాపానికి శిక్ష చావు. పాపం చేస్తే శిక్ష. చాలామంది తప్పు చేస్తే కొడతారా అంటే తప్పు అలాంటిది. అసలు తప్పును బట్టి చంపేయాలన్నమాట. తప్పు బట్టి అసలు చావు. తప్పు చేస్తే పాత నిబంధనలో తప్పు చేస్తే తప్పుకి శిక్ష ఏంటంటే చావు. కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుడు లా మారిందనమాట. మారి దేవుడు ఏం చేశాడంటే అలాగేం చేయకన్నా దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదు ఏమంటున్నాడు నాతాను ప్రవక్తతో, అలాంటోడా అయితే అలాంటోడిని ఏం చేయాలి? వాడు మరణానికి పాత్రుడు, వాడు బతకడానికి వీలు లేదన్నాడు. వాడు కనికరము లేక అంటే దావీదు చేసింది కనికరంతో చేశాడా? కనికరం లేని కసాయోడితో చేశాడు. కనికరం లేని కార్యం. కొంతమంది చేస్తున్నవి కనికరం పుట్టదు, వాళ్ళు చేస్తున్న అలాంటి కనికరం అనేది రాదు. కనికరం లేని కసాయి పనులు ఈరోజు మనుషులు చేస్తున్నా ఆ పాపానికి దేవుడు చావు అనే శిక్షను విధించకన్నా దిద్దుబాటుతో మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దిద్దుబాటును కూడా అసహించుకుంటే కనికరం లేకన్నా చంపేస్తాడు. ముగింపు దేవుడు నాలాంటోడు అనే భ్రమలో ఉన్నాం మనం. మనుషులు పాపం చేస్తున్న మనుషులు, దేవుడు తప్పు చేస్తున్న మనుషులు, క్షమించే హృదయం కలవాడు. అది నిజమే. ఎంతకాలం క్షమిస్తావు? ఎంతకాలం క్షమిస్తాడు? ఎంతకాలం అయినా క్షమిస్తాడా? క్షమించగలమా మనం? చచ్చినంతకాలం తప్పు చేస్తే క్షమించలేము. దేవుడు కూడా క్షమించడు, అవకాశం ఇస్తున్నాడు. చదువమ్మా.
కనికరము లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వలను నాతానుతో చెప్పెను. నాతాను దావీదును చూసి, ఆ కనికరం లేని పని చేసిన మనుషుడు ఎవరో కాదు, నువ్వే, రాజు అయిన నువ్వే. నువ్వు చేసిన కార్యము మరణానికి సంబంధించింది, మరణానికి సంబంధించినది. నువ్వు చేసిన కార్యము మరణానికి పాత్రుడువు నీ కార్యం వలన. ఇక్కడ మీరు చదివితే ఈ 2 సమూయేలు 11, 12 అధ్యాయులు చదివితే దావీదు గారికి దిద్దుబాటు అంటే అసహ్యం కాదు. దావీదుకి దిద్దుబాటు అంటే అసహ్యం కాదు. దేవుడు నన్ను దిద్దుతున్నాడు కాబట్టి నేను మారుతాను, ఇక మీదట ఇలాంటి కార్యం చెయ్యను, ఇలాంటి పని చెయ్యను, ఇలాగ బ్రతకను అని అనుకున్నాడనమాట. దావీదు జీవితంలో ఏం కనబడుతుందంటే తప్పు కనబడుతుంది. ఆ తప్పును దేవుడు దిద్దుతున్నాడన్న సంగతి తెలుసుకొని దేవుడు దిద్దుతున్న ఆ దిద్దుబాటుని అసహించుకోలేదు, ఇష్టపడ్డాడు, స్వీకరించాడు. చాలామందికి మారు 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 అని ఆ చెప్పినోళ్ళు గొంతుకు ఎండిపోతుంది. ఆ చెప్పినోళ్ళు చెప్పగానే ఆగిపోతారు, కానీ వాళ్ళు మారరు. అంటే మారట్లేదంటే నీకు దిద్దుబాటు అసహ్యంగా ఉంది. దిద్దుబాటు అసహ్యించుకున్నాం అనుకో, చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడు తప్పు చేసిన వారు దిద్దుబాటును అసహ్యించుకుంటే వాళ్ళను కూడా అలా చీల్చివేసే రోజు వస్తుంది. ఆ రోజు రాకన్నా ఉండాలంటే దిద్దుబాటును అసహ్యించుకోకుండా బ్రతకడం నేర్చుకోవాలి. కొంతమందికి దిద్దుబాటు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఉన్నారా బైబిల్లో? పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. బైబిల్లోనైతే రాజు ఉన్నారు, ఆయన పేరు యెరోబాము. ఆయనకి దిద్దుబాటు అసహ్యం. అతల్యకు దిద్దుబాటు అసహ్యం. హేరోదియకు దిద్దుబాటు అసహ్యం. ఫిలిప్పు భార్య అయిన హేరోదు ఉంచుకున్న హేరోదియకు దిద్దుబాటు అసహ్యం. యెజబేలుకి దిద్దుబాటు అసహ్యం. ఇజ్రాయేలీల్లో కొంతమంది రాజులకి దిద్దుబాటు అసహ్యం. ఈరోజు చాలామంది మనుషులకు, యవన పిల్లలకి, చిన్నపిల్లలు, పెళ్ళైన వారికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పెద్దవాళ్ళకి దిద్దుబాటు అంటే అసహ్యం. దిద్దుబాటు అంటే అసహ్యించుకుంటున్నావు కదా, అయితే దేవుడు నిన్ను దేనికి అప్పగిస్తాడు? మరణానికి, చావుకి అప్పగించేస్తాడు. అప్పుడు నిన్నెవ్వరూ కూడా రక్షించలేరు, మనల్ని ఎవ్వరూ కూడా కాపాడలేరు. అలాంటి పరిస్థితి రాకన్నా ఉండాలంటే దిద్దుబాటును స్వీకరించు, దిద్దుబాటును ఇష్టపడు, దిద్దుబాటుకి తలదించు, తల వంచు, విధేయుడుగా మారు, విధేయురాలుగా మారు, వంగు, బెండువు, లోబడు. దిద్దుబాటును అసహించుకున్నారా, ప్రమాదంలో పడే అవకాశం ఉంది, ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.